ఎక్స్పెక్టేషన్ ఉంటుంది లైఫ్లో మనం చేసేదాని నుంచి, ఏ మీడియం అయినా సరే. నాకు తెలుసు అలా అమ్మాయి ఎక్కడో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది నన్ను. నేను ఎందుకంటే స్టేజ్ మీద అన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేసుకున్నా, ఫిలిం మీదకి వచ్చేటప్పటికి ఇనఫ్ ఎక్స్ప్రెషన్ దొరకట్లేదని. మేబీ అక్కడ చిన్న డిసాటిస్ఫాక్షన్ ఆమెకు జరిగి ఉండి ఉంటుంది. 8 వసంతాలు ఇట్స్ అ గ్రేట్ ఛాలెంజ్. నేను నమ్మడానికి కారణం కూడా స్వతహాగా ఇన్ని ఉన్నాయి కాబట్టి నాకు ఎక్స్ప్రెషన్స్ గురించి ప్రాబ్లం ఉండదు, లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్నా కూడా. ఇంకొకటి వీటన్నిటితో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి వచ్చేది లైఫ్లో డిసిప్లిన్. అది నేను నేర్పలేను, అది నీకు ఉండాలి. అండ్ ఇప్పుడు ఇన్ని ల్యాండ్స్కేప్స్లో షూట్ చేసాం, కాశ్మీర్ కానీ ఊటీ కానీ. సో మెంటల్ ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. రోజు మనం మాట్లాడుకోలేము, చాలా అర్థం చేసుకోవాలి ఒక ఆర్టిస్ట్ ఇంకో ఆర్టిస్ట్ని. సో ఎక్కడో తినది అవ్వగలదు అని నాకు అనిపించింది. మిగతా అంతా నేను చూసుకుంటా యాజ్ ఎ డైరెక్టర్. ఒకసారి నా పాత్రకు వచ్చిన తర్వాత ఆ వాషింగ్ మెషిన్ పని నాకు ఉంటుంది. బట్ మిగతా కొన్ని థింగ్స్ మనం నేర్పలేము. అవన్నీ ఉండడం నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అది మీరు ఒక వర్డ్ వాడారు ఇప్పుడు, వాషింగ్ మెషిన్ పని అని. అంటే డైరెక్టర్ ఎలాంటి వాషింగ్ మెషిన్ పని చేస్తారు అంటే ఇట్స్ మోర్ లైక్ అన్లర్నింగ్ అండ్ డీకండిషనింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. నువ్వు రియల్ లైఫ్లో చాలా ట్రేసెస్తో వస్తావు సెట్కి, అది తీసుకొస్తే ఒక్కోసారి కొన్ని క్యారెక్టర్స్కి ప్రాబ్లం అవుతుంది. నిన్ను నువ్వు మర్చిపోవాలి క్యారెక్టర్ ప్లే చేయాలి అంటే. సో ఆ విషయంలో నాకు తగ్గింది అది. సూపర్. సో మాకు తెలియలేదు అనంతికకి ఇన్ని ఆర్ట్ ఫామ్స్ తెలుసు అని. ఐ థింక్ టాలెంట్ ఇస్ నాట్ ఎనఫ్ ఈ ఇండస్ట్రీలో. ఐ థింక్ సో బికాస్ అదే లేదమ్మా, someone should take the risk also. నాకు నీకు వచ్చిన వాటిల్లో సగం కాదు కదా, 1/4 కూడా రాకపోయినా నేను ఒక 30 ఏళ్ల నుంచి ఉన్నానంటే ఇట్ ఇస్ ఇనఫ్. ఏదో ఒకటి గట్టిగా పట్టుకుంటే సరిపోతుంది అంటే నేను చెప్తున్నా, కానీ someone should. I know. Yeah. See, there's so much of competition, as you very rightly said, industry lo, and the best will definitely survive kabatti meeku inni options unnai for you, and I think it will definitely help for you to mold the character. మీరు చేసేటువంటి క్యారెక్టర్ ని మోల్డ్ చేయడానికి. మరి ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు ఎలాంటి హోంవర్క్స్ చేసావు? ఈ క్యారెక్టర్ చేసినప్పుడు ఐ థింక్ కొంచెం ఛాలెంజింగ్. ఐ థింక్ డైలాగ్స్ తెలుగు యా అది కొంచెం కష్టంగానే ఉంది. బట్ వీ డెడ్ లాట్ ఆఫ్ రిహర్సల్స్. we did a lot of rehearsals. Yeah, everything was so set. అది యాక్షన్ టేక్ కెమెరా ముందు వెళ్తున్నప్పుడు ముందు ఐ థింక్ ఎవ్రీథింగ్ వాస్ ఎవ్రీథింగ్ వాస్ రెడీ. తెలుగు కూడా బాగా వచ్చేసింది. అంటే ఈ సినిమా తర్వాత బాగా తెలుగు వచ్చిందా, లేకపోతే మ్యాడ్ మూవీ చేసేటప్పుడు? ఈ సినిమా తర్వాత ఇదేమైనా సింక్ సౌండ్ లో షూట్ చేశారా మీరు, లేకపోతే డబ్బింగ్? లేదు, డబ్బింగ్ చేశారు. ఓకే. సో ఆర్ యూ డబ్బింగ్ ఫర్ యువర్ సెల్ఫ్? నో, పర్మిషన్ ఇవ్వలేదు ఇంకా డైరెక్టర్ గారు. చూస్తుందన్నమాట ఇస్తారో అని. లేదు, ట్రై చేసాము, బట్ కలెక్టివ్ డెసిషన్ వద్దనుకున్నాం. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ప్రతి పదాన్ని పలకగలిగేంత టైం లేదు. ఎక్స్ప్రెషన్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, బట్ డైలాగ్ సపోర్ట్ చేయాలి కదా. సో వీ హ్యాడ్ టు ఆప్ట్ ఫర్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఓకే. సో ఆల్రెడీ మీరు బ్లాక్ బెల్ట్ అన్నారు ఇన్ కరాటే. సో దాని తర్వాత దీనికోసం ఎలాంటి ప్రిపరేషన్స్ జరిగాయి? ఇక్కడ కొంచెం వెంగ్చున్ అని ఫామ్ కూడా వి ఆర్ యూజింగ్. ఏంటది? వెంగ్చున్. కరెక్టా? యా, వెంగ్చున్. సో ఆ ఫామ్ కూడా యూజ్ చేస్తున్నాం. సో ఫర్ దాట్ ఐ హావ్ బీన్ ట్రైనింగ్ ఫర్ 3-4 months. ఓకే. అంటే సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వక 3-4 months ముందు నుంచి మీరు దీనికోసం ట్రైన్ అయ్యారు. అంటే ఆమెకి వచ్చిన కరాటే సరిపోదు ఈ ఫామ్కి. ఇందులో ఎక్కువ ఆర్మ్స్తోనే మూమెంట్స్ ఉంటాయి ఫైట్ చేసేటప్పుడు కానీ. నాకు కూడా కొంచెం ఆ ఫామ్ ఫస్ట్ నుంచి ఇష్టం. ప్రీవియస్ ఫిలింలో కూడా నేను కొన్ని మూమెంట్స్ అలానే ఉండే యాక్షన్ సీక్వెన్స్లో. సో ఐ థాట్ ఇది ఇప్పుడు ఇందులో ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టు అనుకున్నాను. సో మీరు ఎందులో ట్రైన్ అప్ అయ్యారండి? చిన్నప్పటి నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈవిడైతే చాలా వాటిలో ట్రైన్ అప్ అయ్యాయి. ఓటందుళ్ళ, కథകളി, మోహినియాటం, భరతనాట్యం అండ్ సింగింగ్ కూడా ఉంది. ఓకే. అంటే అన్నిట్లోనూ యూ హావ్ కంప్లీటెడ్ ఎవ్రీ కోర్స్ ఆర్? నో. ఇప్పుడు కూచిపూడి మెయిన్ చేస్తున్నాం. లైక్ ఐఎమ్ గోయింగ్ టు. ఓకే. అండ్ కథకళి మెయిన్ చేస్తున్నాం. కథకళి ఫోకస్ ఓటంతుళ్ళ ఎక్సెప్ట్ మోహినియాటం, భరతనాట్యం. సో అక్కడ యూత్ ఫెస్టివల్స్ లో అన్ని పార్టిసిపేట్ చేశారా? చేస్తాం. ఓకే. ఇన్ కేరళ ద బెస్ట్ థింగ్ ఇస్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఆపర్చునిటీ. చాలా ఎక్కువగా థ్రైవ్ అందుకే అవుతుంది అక్కడ ఇంకా ఆర్ట్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఎప్పుడు ప్రతిసారి ఎప్పుడైనా షూట్ మధ్యలో కూడా మాట్లాడుతుంటే పలానా దగ్గర అరంగేట్రమో ఇంకో దగ్గర ఏదో ఉంది వెళ్తూ ఉంటుంది అనమాట. కరెక్ట్. సో కాలేజెస్ లో ఎంకరేజ్ చేస్తారు, స్కూల్స్ లో ఎంకరేజ్ చేస్తారు, యూత్ ఫెస్టివల్స్ చాలా జరుగుతాయి. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. అందుకనే అనుకుంటా, అంటే మీ ఆల్సో బీయింగ్ ఫ్రమ్ మలయాళం ఫ్యామిలీ, మమ్మల్ని అందరినీ అకాడమిక్స్తో పాటుగానే ఒక ఆర్ట్ ఫామ్లో వేసేస్తారు బై డిఫాల్ట్. అందుకని వి యాక్చువల్లీ కమ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్. విచ్ ఆన్సర్స్ ద వెరీ క్వశ్చన్ అండి. అంటే ఇనిషియల్గా మొదటి నుంచి కొంతమంది
తెలుగు అమ్మాయిని తీసుకోవచ్చు కదా అంటారు. అనేది తెలుగు, తమిళ్, మలయాళం ఇది కాదు క్వశ్చన్. ఇప్పుడు నా నెరేటివ్ని సపోర్ట్ చేసేవాళ్ళు అంటే సాగర్ సంగం ఎందుకు కమల్ హాసన్తో చేశారు, ఎందుకు విశ్వనాథ్ గారు లాంటి ఒక హార్డ్ కోర్ కళా తపస్వి తెలుగు భాష ఉన్న వ్యక్తి మమ్ముట్టి గారితో ఎందుకు చేస్తారు? నేనేది ఒక డైరెక్టర్ చూస్ చేసుకుందాం అనుకున్నప్పుడు లిటరల్గా వాడి తలకాయలో డిస్క్రిమినేషన్ మన అయినా అది ఉండదు. ఇప్పుడు నాకు ఇన్ని కళలు వచ్చిన వాళ్ళు నాకు లిమిటెడ్ టైంలో దొరకాలి. నేను 2 సంవత్సరాలు స్పెండ్ చేయలేను క్యాస్టింగ్కి, 3 నెలలు ఉంది నా దగ్గర టైం. కొన్ని వేల ప్రొఫైల్స్ వస్తాయి, అందులో నాకు నచ్చి నమ్మి 6-7 సంవత్సరాలు రాసుకున్న కథని అంత తక్కువ పీరియడ్లో ఎవరు చేయగలిగితే వాళ్ళు. అక్కడ భాషతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, ఎక్స్పీరియన్స్తో సంబంధం లేదు. అంటే నేను అది దీని ద్వారా ఆన్సర్ చేయాలనుకున్నాను. ఎందుకంటే నేను నా ప్రీవియస్ ఫిలింలో తెలుగు అమ్మాయితోనే చేశాను, చాందినితో. ఈసారి కూడా ఎతికాము, దొరకలేదు. అండ్ మేబీ తను ఈ ఆర్ట్ ఫామ్స్ అన్నింటిలోనూ ట్రైన్ అప్ అయ్యి బ్లాక్ బెల్ట్ కూడా అయ్యింది కాబట్టి తను మీరు చెప్పినటువంటి ఏంటది వెనజీలోనా అది నేర్చుకోవడం ఇంకొంచెం ఈజీ అయ్యి ఉంటుంది కదా. ఆ అమ్మాయి కనిపించడానికి చాలా సాఫ్ట్గా ఉంది కానీ ఇన్ని ఆర్ట్ ఫామ్స్ వచ్చాయి మనకు తెలియలేదండి బాబు. ఓకే, సో ఈ మూవీలో మీరు తనని షోయింగ్ హర్ యాజ్ అ వెరీ స్ట్రాంగ్ ప్రొటగనిస్ట్. సో స్ట్రాంగ్ ఉమెన్ అంటే మీ డెఫినేషన్ ఏంటి? హూ కెన్ స్టాండ్ దేర్ గ్రౌండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ. అంటే పరిస్థితి ఎటువంటిదైనా మనం నిలబడగలగాలి, సెల్ఫ్ డౌట్ అనేది ఉండకూడదు. అంటే నేను ఐ వాజ్ రేస్డ్ అప్ బై స్ట్రాంగ్ ఉమెన్ ఇన్ మై లైఫ్. మా అత్తయ్యలు కానీ మా ఫ్యామిలీ కానీ. నేను జనరల్గా అందుకే మేబీ అది కూడా అయి ఉండొచ్చు. అంటే నేనేదో అనుకొని రాసేది కాదు, మనం పెరిగిన వాతావరణం మనల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే ఇంట్లో ఏ కష్టం ఉన్నా ఇంకోటి ఏది ఉన్నా కూడా నిలదొక్కుని ఎక్కడ చెప్పకుండా. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ లైక్ అబౌట్ ఫీమేల్ ప్రొటగనిస్ట్. దే ఆర్ నాట్ సో లవ్డ్. 100 సమస్యలు ఉంటాయి, దే డోంట్ క్రై అవుట్ లైక్ సైరన్. అలానే ఏడ్చే వాళ్ళని నేను తప్పనట్లేదు. కొన్నిసార్లు యూ హ్యావ్ టు స్టాండ్ యువర్ గ్రౌండ్. సైలెన్స్లోనే జరుగుతుంది యుద్ధం కొన్నిసార్లు. సో అది నాకు ఇందులో